అతిరేత మహారథులు విద్యారంగంలో ఉన్న వాళ్ళందరూ ఎన్నో ఏళ్లుగా స్కూల్స్, పిల్లలు, సమాజ బాధ్యత భుజం మీద మోస్తున్న వీళ్ళందరికీ, విచ్చేసిన పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ నా శుభాకాంక్షలు. ఓ పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న, నేను పెద్దగా అవుతున్నాను, నేను ఎలాంటి ప్లేస్లో ఉండాలి, ఎలాంటి చోట నేను ఉండాలి, ఎలాంటి వాళ్ళతో మాట్లాడాలి, ఎలా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి అని అడిగాడు. తండ్రి చెప్పాడు, నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తానురా, ఆ పని చేస్తే నీకే అర్థమవుతుంది అన్నాడు. ఈ పిల్లాడిని పిలిచి ఒక మెరిసే రాయి, వజ్రాల లాంటి రాయి కాదు, మామూలు షైనింగ్ స్టోన్ ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు, అరే ఇది తీసుకో, నువ్వు మన ఊర్లో ఉన్న కూరగాయల మార్కెట్ బయట నుంచో ఎవరైనా అడిగితే మాట్లాడకు, అమ్ముతావా అని అడిగితేనే తలకాయ ఊపు, ఎంత అంటే 2,000 చూపించు అన్నాడు. కుర్రాడు ఎక్సైట్ అయ్యి వెరీ గుడ్ అని రాయి తీసుకుని మన రైతు బజారు బయట నుంచున్నాడు. కాసేపటికి ఒక అంకుల్ వచ్చి, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. 2,000 చూపించాడు. ఓ 200 రూపాయలా, నేను ఇస్తాను అన్నాడు. ఇప్పుడు వెంటనే పక్కకు వచ్చి నాన్నకి ఫోన్ చేసి, నాన్న రాయికి 200 రూపాయలు ఇస్తా అంటున్నాడు నాన్న అన్నాడు. అరే నువ్వు కాస్త ఆగరా, ఇప్పుడు ఆ రాయిని తీసుకెళ్ళి సోమాజిగూడలో ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట నుంచుని ఇదే పని మళ్ళీ చేయన్నాడు. ఈ కుర్రాడు రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట నుంచుని మళ్ళీ ఇదే పని చేశాడు. చేస్తే కాసేపటికి ఒక అంకుల్ వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. 2,000 చూపించాడు. ఓ 2,000 రూపీసా, 2,000 రూపాయల, నేను ఇస్తాను అన్నాడు. వీడు ఇంకా ఎక్సైట్ అయ్యి నాన్న ఫోన్ చేసి, నాన్న 200 కాదు 2,000 ఇస్తా అంటున్నాడు అన్నాడు. నువ్వు ఉండరా, కంగారు పడకు, ఇదే రాయిని తీసుకెళ్ళి జాయ్ ఆల్కస్ అనే డైమండ్ షోరూమ్ ఉంది కదా, దాన్ని బయట పట్టుకుని నుంచో అన్నాడు. వీడు ఆ జాయ్ ఆల్కస్ డైమండ్ షోరూమ్ బయట అది పట్టుకుని నుంచుంటే కాసేపటికి అంకుల్ కారులో దిగి, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు. 2,000 చూపించాడు. ఓ 2 లక్షల రూపాయల, నేను ఇస్తాను అన్నాడు. వీడు ఆశ్చర్యపోయాడు. నాన్న దగ్గర పరిగెత్తుకెళ్ళి, నాన్న అదే రాయి, అదే నేను, ఒకటి 200 ఇస్తా అంటున్నాడు, ఒకటి 2,000 ఇస్తా అంటున్నాడు, ఒకటి 2 లక్షలు ఇస్తా అంటున్నాడు, ఎందుకు నాన్న ఇలా అన్నాడు. అదేరా డిఫరెన్సు, నువ్వు మంచి వాళ్ళ మధ్య, పాజిటివ్ పీపుల్ మధ్య, మంచి ఆలోచనలో, మంచి స్కూల్స్తో, మంచి థింకింగ్తో ఉంటే నీ వాల్యూ 2 లక్షలు అవుతుంది. పిచ్చి పనులు చేసి పిచ్చి థింకింగ్తో ఉంటే నీ వాల్యూ 200 రూపాయలే అవుతుంది అని తండ్రి చెప్పాడు. పిల్లలందరూ మనం గమనించాల్సింది ఏంటంటే, మన ఆకాశాన్ని ఎవరు ఊడిపడలా. అబ్దుల్ కలాం గారైనా, నరేంద్ర మోడీ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, లేకపోతే చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, సత్యనారాయణలైనా, ఎవడైనా సరే మనలాంటి ఇంట్లోనే పుట్టి కళలు కని ఆ కళల్ని సాకారం చేసుకున్నారు. మీరు కూడా డ్రీమ్ యువర్ సెల్ఫ్, డ్రీమ్ బిగ్, థింక్ దట్ ఐ క్యాన్ డూ ఇట్. The journey from I can't to I can is only in your mindset, it's only in your perception. నా వల్ల కాదు అంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఈరోజు ప్రపంచాన్ని డ్రైవ్ చేస్తుంది సోషలిజం, సెక్యులరిజం, కమ్యూనిజం, పవరిజం, జర్నలిజం, హీరోయిజం. ఈ ఇజాలు కాదు, ఓన్లీ వన్ ఇజం విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ డెస్టినేషన్. దట్ ఇజం ఈజ్ పాజిటివిజం. మన్ని మనం నమ్మటం, పాజిటివ్గా ఉండటం, ఎస్ ఐ కెన్ డూ అంటాం. ప్రెస్మా చేస్తున్న ఈ అద్భుతమైన ఫౌండేషన్లో జరుగుతున్న ఈ సెన్స్కి సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ సోషల్, ఈ 4 కూడా కీలకమైన సబ్జెక్ట్స్. లైఫ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్ట్, లైఫ్ ఈజ్ ఎ సైన్స్. Life is not just appreciation, it has to have mathematics in that. Life has to go with a common language called English. Life has to go with a social studies because that gives us general knowledge. In Naligitlo kuda, all the winners, I appreciate Sense Foundation for conducting this extraordinary things. నన్ను ఎక్కువసేపు మాట్లాడద్దన్నారు కాబట్టి కొంతసేపే మాట్లాడుతున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. Thank you so much, sir, for your inspirational and valuable speech. Thank you so much once again. Thank you very much, sir.